గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్ఎస్కే అగైన్. సో ఈరోజు మనము ప్రీ మార్కెట్ అనాలసిస్లో యూఎస్డి క్యాడ్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నిన్న యుఎస్ సెషన్ ఎండింగ్లో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ క్రియేట్ చేసింది ఫ్రెండ్స్. ఓకే ఇక్కడ ఆల్మోస్ట్ 1 2 3 4 టచెస్ అయింది. సో 4 టచెస్ అక్కడి నుంచి రిజెక్షన్ అయ్యి కిందికి వచ్చింది ఫ్రెండ్స్. సో అక్కడ నుంచి 4 టచెస్ చేసి అక్కడ రిజెక్షన్ అయింది. సో ఇంకొక పాసిబిలిటీ ఏముందంటే ఇక్కడ కూడా ఈరోజు ఏషియన్ సెషన్లో కూడా ఒక చిన్న రెసిస్టెన్స్ జోన్లో క్రియేట్ చేసి ఆ నుంచి కూడా ఫాస్ట్గా రిజెక్షన్ అయిపోయింది, కిందికి పడిపోయింది. సో ఈరోజు నా ప్రిడిక్షన్ ప్రకారం ఏంటంటే మార్కెట్ అనేది మళ్ళీ ఇదే లెవెల్కి వచ్చేసి ఇక్కడి నుంచైనా రివర్స్ అయ్యి ఇక్కడికి రావాలి. లేదు ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే ఇంకో పాసిబిలిటీ ఇక్కడ నుంచి కూడా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది మనకు. సో ఏంటంటే మనకు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో దీంట్లో వచ్చేసి 30 పిప్స్, దీంట్లో వచ్చేసి 40 పిప్స్ వస్తాయి. అది ఇక్కడ ఎర్లీగా ఎంటర్ అయితే మనకు ఆల్మోస్ట్ 30 పిప్స్ ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్. చూద్దాం. ఓకే మనకు 30 పిప్స్ అంటే ఈరోజు తక్కువ 30 పిప్స్ దాకా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది మనకు యూఎస్డి క్యాడ్లో. ఓకే ఫ్రెండ్స్, నేను ఎంట్రీ తీసుకుంటాను, ఇక్కడైనా తీసుకుంటాను. దాని యొక్క రిజల్ట్ అనేది ఈరోజు ఈవినింగ్ నా యూట్యూబ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో నేను ఏంటంటే మళ్ళీ ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇది మన అనలిటిక్స్లో చూస్తే ఏంటంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, జస్ట్ చూస్తున్నారు అంతే. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా మీరు నాకు సపోర్ట్ చూపించేదంటే ఇంకా ఎక్కువ వీడియోస్ తీసుకొస్తాను ఫ్రెండ్స్. ఏంటంటే డీప్గా టెక్నికల్ అనాలిసిస్ చేస్తాను. సో అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నా యొక్క ఎట్లా చూస్తాను, ఎట్లా అనలైజ్ చేస్తాను కూడా నేను చెప్తాను ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.